కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంలో సోదాల సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ఆటంకాలు కలిగించారని ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీ దర్యాప్తును అడ్డుకోవడం తీవ్రమైన అంశమని పేర్కొంది. ఈ అంశంపై తదుపరి విచారణ జరిపేందుకు సీఎం మమతా డీజీపీ రాజీవ్ కుమార్కు నోటీసులు జారీ చేసింది. ఈడీ అధికారులపై బెంగాల్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పైన స్టే విధించింది. చట్టబద్ద సంస్థలు తమ అధికారాన్ని వినియోగించి సోదాలు జరిపిన ప్రతిసారి సీఎం మమతా బెనర్జీ అడ్డుకున్నారని ఈడీ తరపున న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఈ ఘటనను ఇలానే వదిలేస్తే భవిష్యత్తులో మరిన్ని జరిగే అవకాశం ఉందని తెలిపారు. సోదాల సమయంలో ఆటంకాలు కలిగించడానికి సహకరించిన అధికారులను సస్పెండ్ చేసే విధంగా తీర్పునివ్వాలని కోరారు. ఐపాక్ కార్యాలయంలో నేరానికి సంబంధించిన పత్రాలున్నాయని, అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తుషార్ మెహతా వాదించారు. ఈ కేసుపై కలకత్తా హైకోర్టు మొదట విచారణ చేపట్టాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. డిజిటల్ పరికరాలన్నీ సీఎం మమతా బెనర్జీ తీసుకువెళ్లారని, ఈడీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేసింది.